గోల్డెన్ కథలు. పచ్చని కొబ్బరి తోటలు, గోదావరి కాలువల గలగలన మధ్య సీతానగరం గ్రామం ప్రకృతి ఒడిలో ఎంతో ప్రశాంతంగా అందంగా ఉండేది. ఆ ఊరిలో సీతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆమెకు పెళ్లైన కొద్ది రోజులకే తన భర్తను కోల్పోయింది. అప్పటి సమాజం ఆచారాల ప్రకారం భర్త చనిపోయిన ఆడది ఇంట్లో ఒక చీకటి మూరన కూర్చోవాలి. ఎవరికీ కనిపించకుండా తెల్ల చీర కట్టుకోవాలి. కనీసం గుమ్మం దాటి బయటకు రాకూడదు. ఏ శుభకార్యాలకు ఎదురు పడకూడదు. బంధువుల సూటిపోటి మాటలు, ఆశ్రమిస్తున్నామని వాళ్ళు చూపించే చులకన భావం సీతమ్మకు నిలువున దహించి వేసేవి. అందుకే సీతమ్మ ఎవరి ముందు చెయ్యి చాపకూడదని, తన కాళ్ల మీద తాను నిలబడాలని ఇంట్లోనే ఒక పూటకోళ్ల ఇల్లు మొదలుపెట్టింది. ఆమె చేతి వంట సాక్షాత్తు ఆ అన్నపూర్ణమ్మ వండినట్లే అమృతలా ఉండేది. మట్టి కుండల్లో కట్టెల పొయ్యి మీద ఆమె వండే నాటుకోడి కూర, ముద్దపప్పు, ఆవకాయ వాసన వీధి చివరి దాకా గుబాళించేది. రోలులో ఆమె స్వయంగా నూరిన మసాలాలు ఆ వంటలకు ప్రాణం పోసేవి. ఒకరోజు ఉదయం సీతమ్మ వేకువజామునే నిద్రలేచి రోలులో పచ్చళ్ళు నూరి వంటలు సిద్ధం చేసి తన పూటకోళ్ల ఇంటి ముందు వాకిలి ఊడ్చి పేడనీళ్లు చల్లి ముగ్గు పెడుతోంది. అప్పుడే అటుగా వెళ్తున్న పక్కింటి ఆడాళ్లు సుబ్బమ్మ, కాంతమ్మ పూటకోళ్ల ఇల్లు ముందు నుండి వెళ్తూ సీతమ్మను చూసి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల మాటలు నేరుగా సీతమ్మకు స్పష్టంగా వినిపించేలాగే కావాలని గట్టిగా మాట్లాడుతున్నారు. ఏమే కాంతం, చూసావా ఈవిడగారి వైభోగం? మొగుడు పోయిన దానికి పూటకోళ్ల వ్యాపారం ఒకట. ఇంట్లో ఒక మూల కూర్చోకుండా నలుగురు మగాళ్లతో ఏంటి వ్యాపారాలు? ఊరి మీద పడి దర్జాగా బతుకుతోంది. అవునే సుబ్బమ్మా, నువ్వు చెప్పిందే నిజమే. ఉదయాన్నే ఆ ముఖం చూస్తే నాకైతే మహా అపశకనం. రోజంతా దరిద్రం పట్టుకున్నట్టే అనిపిస్తుంది. ఎంత రుచిగా వండితే మాత్రం ఏంటి, ఈవిడ చేతి అన్నం తింటే ఆ దరిద్రం, ఆ అరిష్టం మనకి కూడా అంటుకుంటుంది. చిచి, నేనైతే ఏ ప్రాణం పోయి కష్టం వచ్చినా ఆ పూటకోళ్ల ఇంటి ఛాయలకే వెళ్ళను. ఆ మాటలు సీతమ్మ గుండెల్లో ఈటెల్లా గుచ్చుకున్నాయి. కళ్లలో జలజల నీళ్లు తిరుగుతున్నాయి. కాని వాళ్లకు ఎదురు చెప్పి గొడవ పడితే ఒంటరి ఆడది అని, తన పరువు మరింత తీస్తారని భయపడి సీతమ్మ తనలో తాను, ఎంత అన్యాయం దేవుడా, నా కాళ్ల మీద నేను కష్టపడి బతుకుతుంటే మగాళ్లతో వ్యాపారం అంటారు, నా శీలాన్ని శంకిస్తారు, పోని చేతకాక అడుక్కుంటే దరిద్రురాలు అంటారు. నా చేతి వంట కావాలి కాని నా మొహం మాత్రం వీళ్ళకి అరిష్టమా? ఈ సమాజంలో భర్తలేని ఆడది శ్రమించి బతకడమే పెద్ద ఆపశకునమా దేవుడా, నాకెందుకు ఈ కర్మ? మధ్యాహ్నం సీతమ్మ పూటకోళ్ల ఇంట్లో భోజనాలు సిద్ధమయ్యాయి. కట్టెల పొయ్యి మీద మగ్గుతున్న గుత్తి వంకాయ కూర, వేడివేడి నాటుకోడి పులుసు వాసన వీధంతా ఆకలి పుట్టిస్తోంది. తెల్లటి పట్టుపంచె, కండువా వేసుకుని పెద్ద మీసాలతో దర్జాగా ఊరి పెద్ద మనిషి కొండయ్య పూటకోళ్ల ఇంట్లోకి వచ్చాడు. ఆయన రోజూ సీతమ్మ చేతి వంట తినేవాడు. కాని ఆయనకు ఒక మనిషిగా ఏమాత్రం గౌరవించేవాడు కాదు. కేవలం తన ఆకలి తీర్చే ఒక పని మనిషిగానే చూసేవాడు. కొండయ్య దర్జాగా అరిటాకు ముందు కూర్చున్నాడు. సీతమ్మ భయపడుతూ వినయంగా కొండయ్యకు పెద్ద అరిటాకు వేసి వేడివేడి అన్నం, ముద్దపప్పు, నెయ్యి, గుమగుమలాడే కోడికూర వడ్డించింది. కొండయ్య లొట్టలేసుకుంటూ కూర ముక్కలను ఆబగా తింటూ ఎంతో తృప్తిగా ఆకలి తీరా భోజనం పూర్తి చేశాడు. సీతమ్మ సంకోచిస్తూ ఆయన ముందుకు వచ్చింది. అయ్యా, క్షమించాలి. నిన్నటివి ఈరోజువి కలిపి మీ భోజనం లెక్క 30 రూపాయలయ్యాయి దొరా. పనివాడికి జీతం ఇవ్వాలి, రేపటికి సరుకులు తేవాలి. దయచేసి ఆ బాకీ కాస్త ఇప్పిస్తే. ఆ మాట వినగానే కొండయ్య ముఖంలో కోపం కట్టలు తెంచుకుంది. ఏమే, ఊరి పెద్ద మనిషిని అడ్డగించి డబ్బులు అడుగుతావా? ఎంత పొగరు నీకు? వ్యాపారస్తుల్లా లెక్కలు మాట్లాడడానికి సిగ్గులేదా? నేను నీ ఇంట్లో తింటున్నానంటే అది నీ అదృష్టం. నేనిక్కడ తినబట్టే నన్ను చూసి ఇంకో 10 మంది వస్తున్నారు. నీ పొయ్యి వెలుగుతోంది. అయినా నీ వంట బాగుంటుందని తింటున్నాను కాని నీ మొహం చూస్తేనే నాకు చిరాకు, అరిష్టం. ఏదో నా దయ కొద్దీ బతుకుతున్నావు. నోరు మూసుకొని ఉండు. సీతమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వణుకుతున్న పెదాలతో మౌనంగా ఉండిపోయింది. వినవే, వచ్చే వారం మా అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతోంది. ఊరందరినీ, పక్క ఊర్ల జమీందారులను, పెద్దలందరినీ పిలిచాను. ఘనమైన వంటలు చేస్తున్నాను. కాని నువ్వు మాత్రం పొరపాటున కూడా నా ఇంటి ఛాయలకు రాకు. అలాంటి శుభకార్యానికి నీలాంటి వాళ్ళు ఎదురైతే మహారిష్టం, అపశకునం. పెళ్లి అయ్యేదాకా నీ గడప దాటి బయటకు రాకు. అర్థమైందా?
అని కసురుకుని డబ్బులు కూడా ఇవ్వకుండా తన దర్పం చూపిస్తూ కొండయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొండయ్య మాటలకు సీతమ్మ హృదయం ముక్కలై కుమిలిపోయి ఏడుస్తోంది. వారం రోజులు గడిచాయి. కొండయ్య కూతురు పెళ్లి రేపు ఉదయం అనగా ప్రకృతి ఒక్కసారిగా పగబట్టినట్లు వాతావరణం భయంకరంగా మారిపోయింది. నల్లటి దట్టమైన మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. ఉరుములు మెరుపులతో భయంకరమైన గాలివాన ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు కుండపోత వర్షం మొదలైంది. ఊరంతా అల్లకల్లోలంగా మారింది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. కొండయ్య ఊరి పెద్ద మనిషి కావడంతో తన కూతురి పెళ్లి చాలా ఘనంగా 100 మంది బంధువుల మధ్య చేయాలనుకున్నాడు. వంటల కోసం రాజమండ్రి నుండి గొప్ప వంటగాళ్లను మాట్లాడాడు. రేపు పెళ్లి, ఈరోజు రాత్రికి వాళ్ళు సరుకులతో సహా రావాలి. కానీ విధి ఆడిన నాటకంలో ఆ కుండపోత వర్షానికి ఊరికి వచ్చే ప్రధాన కాలువ వంతెన కూలిపోయింది. పట్నం నుండి రావాల్సిన వంటవాళ్లు, బియ్యం, కూరగాయల సరుకుల బండ్లు ఊర్లోకి రాలేకపోయాయి. ఎక్కడికక్కడే రోడ్ల మీద చిక్కుకుపోయారు. ఆ వాన రాత్రంతా ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం పెళ్లి రోజు వాన కాస్త తగ్గింది. వంతెన కూలిపోవడంతో ఇతర మార్గాలు మూసుకుపోయాయి. పెళ్లి పందిరి చుట్టాలతో జనాలతో కిటకిటలాడుతోంది. పెళ్లి కొడుకు బంధువులు దూర ప్రాంతాల నుండి వచ్చి ఆకలితో అల్లాడిపోతున్నారు. కాని వంటగదిలో చూస్తే ఒక్క గిన్నె కూడా పొయ్యి ఎక్కలేదు. కొండయ్య గుండె ఆగిపోయినంత పనైంది. మధ్యాహ్నం పెళ్లికొడుకు బంధువులు కడుపులో ఆకలి మంటలతో రగిలిపోతున్నారు. అప్పటికే సహనం కోల్పోయిన పెళ్లికొడుకు తండ్రి తీవ్రమైన కోపంతో అందరి ముందు కొండయ్య దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా కొండయ్య గారు, ఊరి పెద్ద మనిషి అన్నారు, తీరా చూస్తే కడుపుకి ఇంత అన్నం మెతుకు కూడా లేదు. మేము ఇక్కడికి వచ్చింది పెళ్లి భోజనానికా లేక పస్తులు పడుకోవడానికా? వంటవాడు రాలేదని సాగులు చెబుతారేంటి? అరగంటలో భోజనాలు లేకపోతే ఈ పెళ్లిని ఇక్కడే ఆపేస్తాం. మా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాం. ఇక మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారో చూసుకోండి. అయ్యో, అలా అనకండి వియ్యంకులు గారు. నా పరువు మట్టిలో కలిసిపోతుంది. నా ఆడపిల్ల జీవితం నాశనమవుతుంది. ప్రకృతి సహకరించలేదు, నా తప్పు లేదు. దయచేసి ఇంకొక గంట సమయం ఇవ్వండి. ఊర్లో వాళ్ళని బతిమాలి ఎలాగోలా ఏర్పాట్లు చేస్తాను. ఒక్క గంట కాదు, కేవలం అరగంట మాత్రమే సమయం ఇస్తున్నాను. అరగంటలో కనీసం వడ్డన మొదలవ్వకపోతే మేము వెళ్ళిపోవడమే అని కోపంగా కసురుకొని వెళ్ళిపోయాడు. కొండయ్య తల పట్టుకుని పందిరిలో ఒక మూల కుర్చీలో కూలబడిపోయాడు. అహంకారం పూర్తిగా అణిగిపోయి బోరున ఏడుస్తున్నాడు. అయ్యో దేవుడా, నా పరువు గంగలో కలిసిపోయింది. ఎంత డబ్బున్నా ఈ సమయానికి కడుపు నింపలేకపోతున్నానే. ఇప్పుడు ఈ పల్లెటూళ్ళలో అరగంటలో ఇంతమందికి రుచికరమైన వంట ఎవరు చేస్తారు? దేవుడా, నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. నన్ను రక్షించే నాథుడే లేడా అని బాధపడతాడు. సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించిన విధంగా పెళ్లి పందిరి బయట ఒక ఎడ్లబండి వచ్చి ఆగింది. ఎవరి మొహం చూస్తే అరిష్టం అనుకున్నాడో అదే మొహం ఇప్పుడు సాక్షాత్తు ప్రాణదాతల కొండయ్య ముందు నిలబడింది. ఆ బండి మీద పెద్ద పెద్ద ఇత్తడి వంట పాత్రలు, మట్టి కుండలు ఉన్నాయి. అందులో నుంచి గుమగుమలాడే వేడివేడి అన్నం, మునక్కాయ సాంబారు, వంకాయ కూర, బంగాళదుంప వేపుడు, కమ్మటి నేతి పాయసం వాసన పందిరి అంతా గుప్పమంది. ఆ అద్భుతమైన వాసనకే జనాల ఆకలి సాగం తీరినట్లు, ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఆ బండిలో నుంచి దిగింది ఎవరూ కాదు, తాను అపశకునం అని తిట్టి గెంటేసిన పూటకోళ్ల సీతమ్మ. సీతమ్మ మొహంలో ఇప్పుడు ఎలాంటి భయం, సంకోచం లేవు. ఆ కళ్లలో ఒక గొప్ప ఆత్మవిశ్వాసం, కరుణ ఉన్నాయి. కొండయ్య గారు, ఆ ఆకలితో ఎవరూ ఆగిపోవద్దు. వాళ్ళకి వెంటనే విస్తరాకులు వేయించండి. భోజనం సిద్ధం. ఈరోజు మీ కూతురు పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. కొండయ్య ఆశ్చర్యంతో నమ్మలేనట్లు కన్నీళ్లతో ఆమె వంక చూశాడు. సీతమ్మ, నువ్వా? నన్ను, నా పరువుని కాపాడడానికి వచ్చావా? అయినా ఇన్ని వంటలు ఏంటి? ఇదెలా సాధ్యం? మన ఊరి పెద్ద మనిషి కూతురి పెళ్ళి ఆగిపోతే అది ఊరంతటికే అవమానం కొండయ్య గారు. ఈరోజు పక్క ఊరి జాతర కోసం నా పోటుకోళ్ళ ఇంట్లో 100 మందికి సరిపడా వంట చేశాను కొండయ్య గారు. కానీ వాన వల్ల ఎవరూ రాలేదు. నీ ఇంట్లో పరిస్థితి తెలిసి నా దగ్గర ఉన్న సరుకులతో ఇంకో 100 మందికి వండి ఇక్కడికి తెచ్చాను. ముందు పెళ్ళికొడుకు వాళ్ళకు వడ్డించు. మీ పరువు నిలబెడుతుంది. ఆ మాటలు విన్న కొండయ్యకు ఏడవాలో సంతోషించాలో, ఆమె కాళ్లు పట్టుకోవాలో అర్థం కాలేదు. తనను అంతలా అవమానించిన వ్యక్తిని కాపాడడానికి ఆమె చూపించిన విశాల హృదయానికి ఆయన మోగబోయాడు. కానీ సమయం లేదు కాబట్టి వెంటనే కన్నీళ్లు తుడుచుకుని వడ్డన మొదలుపెట్టించాడు. సీతమ్మ స్వయంగా తన చేతులతో అందరికీ కొసరి కొసరి వడ్డించింది.
సుబ్బమ్మ కాంతమ్మ కూడా ఆ ఆకు ముందు కూర్చున్నారు. సీతమ్మ వడ్డించిన కమ్మటి సాంబారు, బంగాళాదుంప వేపుడు, పాయసం తిన్న ఆ ఊరి జనాలు వాళ్ళు సిగ్గుతో తలదించుకుని మౌనంగా తింటున్నారు. ఏ చేతులనైతే అరిష్టమన్నారో అదే చేతులు ఇప్పుడు వాళ్ళ కడుపు నింపుతున్నాయని వాళ్ళకు అర్థమైంది. కానీ ఆ రుచికి వాళ్ళు కూడా మైమరిచిపోయారు. పెళ్ళికొడుకు బంధువులైతే ఆ వంటల రుచికి ఫిదా అయిపోయారు. కొండయ్య గారు, అద్భుతం! ఇందాక వంట లేదని నేను తొందరపడి కోప్పడ్డాను. నన్ను క్షమించండి. పట్నం వంటవాళ్ళు కూడా ఇంత కమ్మగా, ఇంత ప్రేమగా వండలేరు. మీ ఆతిథ్యం అమోఘం. ఈ వంట చేసిన వాళ్ళ చేతులకు నిజంగా బంగారు గాజులు వేయాలి. అందరి కడుపులు నిండాయి. సంతోషంగా పెళ్లితంతు ముగిసింది. కొండయ్య పరువు నిలబడింది. అంతకంటే ముఖ్యంగా ఆయన కూతురి జీవితం నిలబడింది. పెళ్లితంతు ముగిశాక ఊరి జనాలంతా పందిరిలో ఉండగానే కొండయ్య నేరుగా వెళ్ళి, నన్ను క్షమించు సీతమ్మ. ఊరి పెద్ద మనిషినని, ధనవంతుడిని అన్న గర్వంతో నా కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. మొన్న నువ్వు నా దగ్గర నా భోజనం డబ్బులు అడిగితే నీ ముఖం చూస్తే దరిద్రమన్నాను. నా ఇంటి శుభకార్యానికి రావద్దని, అపశకునమని అత్యంత నీచంగా తిట్టాను. జనమంతా నిశ్శబ్దంగా వింటున్నారు. సుబ్బమ్మ, కాంతమ్మ తమ తప్పు తెలుసుకుని సిగ్గుతో తల దించుకున్నారు. కానీ ఆ దేవుడు కూడా ఈరోజు నా పరువును కాపాడలేదు. ఎవరినైతే నేను అపశకునం అన్నాను, ఎవరి మొహం చూస్తే దరిద్రం అనుకున్నాను, నువ్వే అన్నపూర్ణలా వచ్చి నా కూతురు పెళ్లి జరిపించావు. వితంతు అంటే అపశకునం కాదు, ఆత్మగౌరవంతో ఎదుటివారిని కష్టకాలంలో ఆదుకునే దేవత అని నిరూపించావు సీతమ్మ. ఆకలి తీర్చే దయగల నీ మనసులో ఉంటుందని ఈ రోజున నాకు తెలిసొచ్చింది. నేను చేసిన తప్పుకు ఈ జీవితం సరిపోదు. అయ్యో, మీరు పెద్దవారు. ఆకలికి కులం, హోదా, కట్టుబొట్టు అని అంటరానితనం ఉండదు దొరా. ఆకలి అందరికీ ఒకటే. దాన్ని తీర్చడమే నా ధర్మం. ఆడది అబల కాదు, ఆకలి తీర్చే అమ్మ. ఈ వంటలకి నాకు పైసలొద్దు. మీ ఆడపిల్లకి ఈ ఊళ్ళో ఏ దిక్కు లేని ఒక అభాగ్యురాలిచ్చిన పెళ్లి కానుకగా అనుకోండి. ఆమె మాటలకు పందిరిలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సీతమ్మ గర్వంగా ఎంతో ఆత్మగౌరవంతో తలెత్తుకుని తన ఇంటికి నడిచి వెళ్తోంది. ఆ రోజు నుంచి కొండయ్య సీతమ్మకు అండగా నిలిచాడు. ఎవరైనా ఆమెను ఒక్క మాట అన్నా ఆయన ఊరుకునేవాడు కాదు. సీతమ్మ పూటకోళ్ల ఇల్లు ఇప్పుడు ఆకలి తీర్చే అమ్మతనానికి నిలయం. కట్టుబొట్టు కంటే మనిషి గుణం గొప్పదని, ఆత్మగౌరవానికి మించిన ఆభరణం లేదని ఆ ఊరు ప్రపంచానికి చాటి చెప్పింది. నీతి, మనిషి విలువ, శారీరక స్థితిని లేదా వైధవ్యాన్ని చూసి ఒకరిని తక్కువ చేయడం, అపశకునంగా భావించడం చాలా పెద్ద తప్పు. మనిషి విలువ సాంప్రదాయాల్లో కాదు, సహృదయతలో ఉంటుంది. ఆకలి విలువ, ఆకలికి కులం, మతం, హోదా లాంటి అంటరానితనం ఉండదు. ఆకలి తీర్చే చేతులు ఎప్పుడూ పూజనీయమే.